ఫ్రెండ్స్, ఇవి పాత బట్టలు. ఈ పాత బట్టలతో ఏం చేస్తున్నారో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంత పాత బట్టలు ఇంత పని చేస్తాయా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాషింగ్కి పంపిస్తున్నారు. తర్వాత ఆ క్లాత్స్ని మంచిగా క్లీన్ చేసి కటింగ్కి సప్లై కోసం చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేయడానికి మిషన్లోకి పంపుతున్నారు. చూడండి, ఈ విధంగా కట్ అయిన తర్వాత ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి. బట్టలు ఎంత పాతవి అయినా కానీ పనికి రాకుండా ఉండవనడానికి ఈ వీడియో మంచి ఉదాహరణ. ఫస్ట్ కటింగ్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఇవి మళ్ళీ వాషింగ్కి అండ్ ఫిల్టర్కి పంపిస్తున్నారు. పనికి రాని దాన్ని పనికి వచ్చే దానిలా చేయాలి అంటే ప్రాసెస్ చాలానే ఉంటుంది కదా. మరి చూడండి, ఆ చిన్న చిన్న ముక్కలను కాస్త ఇప్పుడు ఒక మిక్చర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఫిల్టర్ అవ్వడానికి కన్వేర్ పైన ముందుకెళ్తుంది. కంప్లీట్గా ఫిల్టర్ అవ్వాలంటే మల్టీ కలర్స్తో ఉన్న క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్స్ కూడా ఫిల్టర్ అయిపోయి ఇప్పుడు కంప్లీట్గా వైట్ కలర్లోకి ప్లెయిన్గా మారుతుంది. ఇప్పుడు ఈ వైట్ కలర్ క్లాత్ అనేది ముందుకెళ్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది మీరే చూడండి. చూసారా, అంత పాత బట్టలు, అంత మల్టీ కలర్స్లో ఉన్న బట్టలు ఈ విధంగా వైట్ కలర్లోకి వచ్చేసింది. ఇది ఒక క్లాతా లేకుంటే ఏం తయారు చేస్తున్నారో చూద్దాం. వావ్, చూసారా, ఆ పాత బట్టలకి ఇప్పుడు చూస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? మరి దారం అయితే తయారవుతుంది. మరి ఈ దారంతో ఏం చేస్తారు అనేది చూడాలి. ఈ మిషన్ మీద ఎలా వెళ్తుందో చూడండి. ఈ దారాలు కంప్లీట్గా పాత బట్టలైనా ఇంత మంచి కొత్త దారంలా తయారు చేశారు. మళ్ళీ కొత్త దారంతో కొత్త బట్టలు తయారు చేయొచ్చు. చూసారా, రీసైక్లింగ్ ఎలా చేశారు? ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.